పబ్లిక్ అందరికి క్షణార్థి నేను మీ సీనన్న లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్ల కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూసి అటెంకా వార్తలకు పోదాం. యూనివర్సిటీకి కొత్త పేరు బిల్లు పాస్ చేసిన సర్కారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తే కఠిన చర్యలు ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలు. పొలంలో పశువులను మేపుతున్న రైతులు ఆసరైతలేరంట సర్కారోళ్ళు. జాతిపితపై రచ్చ నాయకుల సవాళ్లు. ఆశా వర్కర్ల నిరసన జీతాలు ఇవ్వాలంట 1వ తారీఖున. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలు అవుతుంది కదా. గప్పటి నుంచి ఏమేం మార్చిరో ఎరికేనా? తెలంగాణ తల్లి విగ్రహం మార్చిరు, టీఎస్ని తీసేసి టీజీని చేసిరు, రాజముద్ర అట్లనే చాలా వాటికి పేర్లు మార్చిరు. ఇగో ఇప్పటికి యూనివర్సిటీ పేరు కూడా మార్చిరు. గదేం యూనివర్సిటీ చూడు రూపారి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చిర్రు. అందుకే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసిర్రు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు పేరు నామకరణం చేసిర్రు. కానీ ఆయన పేరు కాకుండా కవి ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పేసి అలా మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేందుకు మాట్లాడుకొచ్చిండు గిట్లా మన మంత్రి దామోదర్ రాయ నరసింహ సారు. సురవరం ప్రతాప్ రెడ్డి పాపులర్లీ known as Telangana Vaithalikudu. He was a freedom fighter in the Telangana region in the Nizam's regime in the princely state of Hyderabad. He was the first president of the Andhra Mahasabha, under which all the Telugu movements in the princely state of Hyderabad came and met to discuss social issues held at Jogipet in 1930. He was also a social historian and one of the pioneers of Telangana literature, a scholar in Sanskrit, Telugu, Urdu and English languages. He had tremendous admiration for Telangana Telugu. He is famous for his research articles, novels, poetry, story writer and literary critic. He is the founder of the Golconda Telugu Patrika with a twin aim to serve Telangana language in Telangana and to serve the upliftment of Telangana people irrespective of their religion and caste in the princely state of Hyderabad. He wrote more than 40 books including Nizam Rashtra Palanamu, Mulekatulu, సంగుద్ధరణ, ఉచ్చల విశ్వాదము, గ్రంథాలయము, ఇందుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన విజ్ఞానము, etc. Prominent among them being the Andhrula Sangika Charitra, which won him the first ever Kendra Sahitya Academy Award for Telugu in 1955. And the government of Telangana has considered the services of Suravaram Pratap Reddy to the Telugu literature, especially in Telangana, and decided to change the name of Potti Sriramulu Telugu University in the state as Suravaram Pratap Reddy Telugu University. This bill seeks to give effect to this abolition, sir. ఇంగట్కెళ్ళి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ లేచి మీరు అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుర్రి, సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టురు కానీ ఈ పేరు తీసేకుర్రు అని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. సంబంధించిన అధ్యక్ష, మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి, కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఎన్టీఆర్, కాసు బ్రహ్మానందన్ రెడ్డి, తర్వాత నీలం సంజీవరెడ్డి పేర్లు ఉన్న పార్కుల పేర్లు కూడా తొలగిస్తారా ఇట్లనే అని చెప్పేసి ప్రశ్నించిండు. అట్లనే ట్యాంక్ బండ్ మీద అనేక మంది ఆంధ్రుల విగ్రహాలు ఉన్నాయి, వాటిని కూడా గిట్లనే తొలగిస్తారా అని చెప్పేసి నిలదీసిండు. శ్రీరాముల పేరును కొనసాగించాలే, ఏంది ఇది పేర్లు మార్చుడే ఉందా, ఏమైనా పథకాలు అమలు చేసుడే ఉందా? 15 నెలలనే 1,50,000 కోట్లు అప్పు చేసిరు. ఏం చేసిరు? ఓన్లీ పేరు మార్చుతోనే సరిపోతుందిగా మీ టైం అంతా అని చెప్పేసి పబ్లిక్ కూడా గట్టిగానే గరం అవుతున్నారు. పేర్లు మార్చుడు, రూపాలు మార్చుడు కాకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు గవిటి మీద శ్రద్ధ పెట్టురు సార్లు అనవచ్చిరుగి ముచ్చటరికైన పబ్లిక్. డబ్బులు ఎవరికి ఊరికే రావు, కానీ ఈ బెట్టింగ్ యాప్లలో ఆటలు ఆడితే ఉత్తగానే పెయ్యి అలవకుండానే పైసలు సంపాదించుకోవచ్చు అని చాలా మందికి ఈ యాప్లను ప్రచారం చేస్తున్నారు కదా. దాన్ని నమ్మి చాలా మంది ఆటలాడి పైసలు పోగొట్టుకున్నారు, చాలా మంది జీవి కూడా తీసుకున్నారు.
అగో గసంటోళ్ళ పని మీద పడ్డది ఇప్పుడున్న సర్కార్ చూడుర్రి. మీరు కూర్చున్న దగ్గరనే పైసలు సంపాదించవచ్చు, ఎమ్మటే లక్షాధికారి కావచ్చు. 100కు 1000, 1000కి 1,00,000 ఇట్లా బెట్టింగ్ యాప్ల పైసలు పెడితే చాలు మళ్ళా తిరిగి మనకు వేలకు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి నడుమ కొంతమంది సెలబ్రిటీలు చిన్న చిన్నోళ్ళ కాంచి పెద్ద పెద్దోళ్ళ దాకా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు కదా. గాల పని పట్టే పని మీద పడ్డారు తెలంగాణ పోలీసు వాళ్ళు. ఈ నడుమ సజ్జనార్ సార్ ఇట్లా ఎవరెవరు ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ట్విట్టర్ లో రాసుకొస్తుంటే పోలీసు వాళ్ళు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ముందుగా నమ్మించినట్టే నమ్మించి వెనక సిరి చేయిస్తారు. అట్లా చేయిస్తే ఏకంగా 1000 మంది దాకా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారట. చేతిలో పోనుంటే చాలు ఇక ఈ బెట్టింగ్ యాప్ పని మీదే పడ్డారు, పని లేదు పాట లేదు. అట్లా ఆడొద్దు, ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా నష్టపోతున్నారు అని చెప్పేసి ఇన్ని రోజులు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు కొందరైతే ఇట్లా ఆడొద్దని ప్రమోట్ చేస్తున్న కొందరు సెలబ్రిటీలు. ఇగో గండ్ల మన సంపూర్ణేష్ బాబు. అందరికీ నమస్తే, నేను మీ సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది, కానీ కొంతమంది అడ్డదారులు తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. అవే రీసెంట్గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్. ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు. దయచేసి ఈ యాప్ను డిలీట్ చేయండి, ఈ యాప్ దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం, సజ్జనర్ సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. ఇంకో ఇట్లా ఇంత ముందుకు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినా మాకు తెలియక, కానీ ఎవరు ఆడొద్దు దీని వల్ల చాలా నష్టపోతున్నారు అని చెప్పేసి ఇంత ముందు ఆడిన వాళ్ళు కూడా మళ్ళీ ఆడొద్దని చెప్పబట్టిరు. హాయ్ గాయ్స్, నేను మీ రీతి చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. వీళ్ళు ప్రమోట్ చేస్తే వీళ్ళ సంపాదన ఏమో కానీ వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళ మాటలు నమ్మిన వాళ్ళు ఎంత నష్టపోతారు, గాయంత సోయి లేదా వీళ్ళకు అని చెప్పేసి గరానికి వస్తున్నారు పబ్లిక్. అయితే పబ్లిక్ మీకు కూడా చెప్పే ముచ్చట ఏంటంటే, పెయ్యి అలవకుండా పైసలు ఇస్తారా అంటే నమ్మకూరి. అట్లా ఎవరు ఇయర్ చూస్తా, ఎంతసేపు ఉన్నా రూపాయి పెట్టి 10 రూపాయలు లాక్కోవాలనే చూస్తారు అందరు కూడా. అందుకని బెట్టింగ్ యాప్లను ఎవరు నమ్మకూరి. చేస్తే వీళ్ళు ఎట్లా ఏమాత్రం మనీ లాండరింగ్ చేశారా, లేదంటే ఇంకా దాన్ని ఎట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా అనేది బయటపడుతుంది. ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ఐటీలో ఉండొచ్చు, బిఎన్ఎస్ యాక్ట్ కింద పెట్టుంటారు. బట్ ఇంకా మనము లోతుగా వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా చేశారు, ఎట్లా వాళ్ళకు డబ్బులు వచ్చింది, వాళ్ళు ఎట్లా ఖర్చు పెట్టారు అనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా వేరే సెక్షన్స్ కూడా మనము యాడ్ చేసుకునే అవకాశం. నాన్ బెయిలబుల్. దీన్ని చూసి మళ్ళీ కొంతమంది ఏమాత్రం సూసైడ్ చేసుకుంటూ కూడా ఆ కేసెస్ కూడా మనము లింక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఈయన ఫాలో చేసి ఉంటారు. చాలామంది అది మన దృష్టి కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఇట్లా ఈయన ఫాలో చేయడం వల్ల మన వాడు చేసి, ఎందుకంటే చాలామందికి ఇదేదో నార్మల్ సూసైడ్ అనుకొని అంటూ ఉంటారు. ఎద్దేడ్చినా వ్యవసాయం బాగుండదు, రైతేడ్చినా రాజ్యం బాగుండదు అంటోళ్ళు వెనకట. కానీ ఇప్పుడున్న సర్కార్ బాగా తిప్పల పెడుతుందట. రైతులను నీళ్ళు ఇవ్వకుండా చేతికందిన పంటను మొత్తం గొర్రెలను బర్రెలను మేపుతున్నారు. అగో గిన్నెల గీ అన్న కూడా పాపం, గీ అన్న కోసం చూద్దాం పారి. ఎక్కడిది ఎండలు 40 degrees Celsius పైనే కొట్టవచ్చే.
ఇక రోడ్డు మీద మనం తిరగాలంటేనే కష్టం ఉండే. ఇక పంట పొలాలు ఎండిపోవా, బోర్లల్లా బాయిలల్లా నీళ్ళు ఎండిపాయే. సర్కారు వాళ్ళు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా లేకపాయే. అవో అందుకనికి అన్న 5 ఎకరాలు పెడితే 5 ఎకరాలు మొత్తం ఎండిపోయిందట. ఇక ఏం చేస్తాడు, ఇక మేకలు మేపుతున్నాడు పంట పొలంలో. అప్పు చేసి నాటు పెట్టి నారేస్తే ఇగో గింత కథ అయింది. కూలీలకు ఎంత ఖర్చు కావాలి, మందు గోళీలకు ఎంత ఖర్చు కావాలి, దున్నిత్తానికి ఎంత ఖర్చు కావాలి, మొత్తం అప్పు తెచ్చి ఇట్లా చేసినాం. కానీ 5 ఎకరాలకు 5 ఎకరాలు మొత్తం ఎండిపాయని చెప్పేసి అన్న ఒక తీరు బాధపడతలేడు. పోండ్రి ఇగో చూడురి, అది ఇప్పటి వరకు అయితే అది 5 లైన్ వేసే వరకు ఉన్నది ఎండిపోతుంది. ఎండిపోయా ఇంకేముంది ఇక, కాకపోతే ముందు వరకు పని చెప్తుంది మనకు. ఇప్పుడు ఏజ్ పెట్టుకుని నెక్స్ట్ టైం పని చెప్తాం. ఇప్పుడు మేము అక్కడి నుంచి కాలువ ఇప్పుడు బాయిలో కూడా ఎండిపోయిందా? బావి ఎండిపోయింది. మొన్న బావి శుద్ధి ఇచ్చినాడ అసలు పూడికే గీడికే దానికో 30-40 వేలు దాకా పెట్టి పూడికే దించిన. ఎన్ని గోళాలు? 9 గోళాలు. పూటికి ఎన్ని గోళాలు దించిన? 2 గోళాలు. 2 గోళాలు పూటిగా దించిన 40 వేలు అయింది. అంటే గుంట లెక్క తీసుకుంటారు కావాలి. అదే అదే అయినా నీళ్ళు వాళ్ళే పల్లె. 5 ఎకరాలు కదా ఊరి? 5 ఎకరాలు. 5 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? మొత్తం ఎండిపోయింది. ఇక 4 వేలు. ఇప్పుడు ఇంకొకటి పచ్చగా ఉన్నది. ఇది పచ్చగా ఉందంటే ఇగో గీది ఉందా, గిట్ట పచ్చగా ఉంది. ఇసుతో బొద్ది అసలు ఆ బోర్కాడికి పోతే నీళ్ళే లేవు, పొత్తలేదు. ఇక మొత్తం మేపుకుండా పోవడం. ఇంకో ఎకరం కూడా 4-5 రోజులు పోతుంది. ఊరి పెట్టుకొని సబ్సిడీ ఉంది పెట్టుబడులు పెట్టి. దగ్గర 2 లక్షలు నష్టం వచ్చిందట. ఇంతకీ ఏడైందంటే మహిబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంటకుంట్ల అనే ఊళ్ళో జరిగిన ముచ్చట ఇది. సర్కారు మొత్తం రుణమాఫీ చేసినాం అంటున్నారు కదా. పోయిన పేరు మీద 1,00,000 రూపాయలు బాకీ ఉంటే ఇప్పటిదాకా పైసా కూడా రుణమాఫీ కాలేదట. 2 బావులు పుడిక తీసినాం, సుక్క నీళ్ళు వెళ్తలేవు అని చెప్పేసి బాధపడవైతే 10 ఏళ్ళ ఎప్పుడు ఎండిపోలేదట, ఇప్పుడే ఎండిపోయిందట. అవో దీనికి కారణం ఎవరు? అప్పుడెందుకు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఈ రైతుల మీద సర్కారు ఎందుకు ఇంత పగ పెట్టుకుంటుంది అని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు రైతులు. ఈ ఒక్కులేనే కాదు, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రైతులు మొత్తం ఇదే పరిస్థితి. మీరు రాజకీయాలుంటే రాజకీయాలు ఏమైనా చూసుకోరు, కానీ ఈ రైతులకి ఇట్లా ఇబ్బంది పెట్టకూరి సార్లు అనవచ్చిరు ఈ ముచ్చటరికైన పబ్లిక్. అధికార పార్టీలను ప్రతిపక్ష పార్టీలు తిట్టుడు, ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీలు తిట్టుడు కామనే. కానీ మొత్తం అదే పని పెట్టుకుంటే ఎట్లుంటో చెప్పురి. అగో గట్లనే ఎత్తుండట మన ముఖ్యమంత్రి సారు. మైకు దొరికితే చాలు కేసీఆర్ సార్ మీద పడుతుండంట. ముచ్చటేందో పురా గడుచుకుందాం పాండ్రి. అబ్బో మన ముఖ్యమంత్రి సార్ ఏడి పోయినా కూడా కేసీఆర్ జపమే ఎత్తున్నట్టుండు కదా. మైక్ అందుకుంటే చాలు కేసీఆర్ పేరు తీయకుండా ముచ్చట ముందుకెళ్తలేదు. అగో నిన్న కూడా స్టేషన్ కనుపూర్లా ఓ పెద్ద బహిరంగ సభ పెట్టి ఇట్లా కేసీఆర్ సార్ను పొట్టు అడుచుకున్నాడు. హరీష్ రావు సారు తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ అనే కదా. అగో గదిని మీద మాట్లాడుకొచ్చిండు ఈను రూపారి. అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించిండు అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడ, ఈ జాతిపిత ఎక్కడ? ఆ జాతిపిత ఎక్కడో చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నోడు,
100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఎక్కడ జాతిపిత, ఎక్కడ కేసీఆర్? జాతిపిత ఎట్లుండాలి, కేసీఆర్ ఎట్లున్నాడు? జాతిపిత అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ, అట్లనే జయశంకర్ సారు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిరు, ఎసొంటి పదవుల కోసం పోరాడలేదు, ఏం దోసుకోలేదు. కనికి కేసీఆర్ సారు 1,00,000 కోట్లు సంపాదించి 1,000 ఎకరాల భూమి సంపాదించిన గీన జాతిపిత ఎట్లయితాడు అని చెప్పేసి గరానికి వచ్చిండు. ఈ ముచ్చట మీద పొలిటికల్ ఎనలిస్టులు ఏమంటున్నారంటే, ఏదైనా మీటింగ్ అయితే ముచ్చట మాట్లాడాలి పబ్లిక్ గురించి, లేకపోతే ఏం చేసినావు ఏం చేయబోతున్నావు అని మాట్లాడాలి. కానీ మొత్తం కేసీఆర్ జపమే చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అనబట్టిర్రు. వాళ్ళ నీళ్ళు తిట్టుడు, ఇలా 4 తిట్టుడు. గిదే ఉందా? పబ్లిక్ ఏమన్నా పట్టించుకునేది ఉందా? పబ్లిక్ తిప్పలు ఏమన్నా నడుచుకునేది ఉందా అనబట్టిరు గీ ముచ్చటెరికైన పబ్లిక్. ఇక ఇదే సందాన్ని సందు తీసుకొని వచ్చిన బీజేపీ ఇక మీ ఇద్దరే పోటీ పడాలి తిట్ల గురించి అని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారు. ఇవి పక్క డైవర్షన్ పాలిటిక్స్ అబ్బా అంటున్నారు ఈ ముచ్చటెరికైనోళ్ళు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం గింత, అందులో అప్పులకు మిత్తిలకు ఇంత, సర్కారు పథకాలకు ఇంత, మిగిలిన పైసలతోని జీతాలు ఇస్తున్నామని చెప్తుండే కదా. 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేటందుకు ఆర్బీఐ దగ్గర చేతు బదులు లెక్క తీసుకొచ్చి మరీ జీతాలు ఇస్తున్నాం అని అంటుండే కదా. అసలు ముచ్చటేందో ఇనురి గిల్లి చెప్తారు. యోగిడ అంగన్వాడీ టీచర్లంతా ఒక దాన గుడి టెంట్ కిందేమో నిరసనలు ఇస్తురు కదా. ఇందాం పాండ్రి. ముచ్చటేందంటే ఈ అంగన్వాడీ టీచర్లకు నెలకు జీతం చక్క వస్తలేదట. ఇక మినీ టీచర్లకు అయితే 10 నెలలు అవుతుందట జీతం రాక. ఇచ్చేదే సాలిసాలని జీతం, గన్ల కూడా లేట్ చేస్తారా అని చెప్పేసి నిర్మల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముంగట అంగన్వాడీ కార్యకర్తలంతా 48 గంటల ధర్నాలు చేపట్టిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. ఎన్నికలకు వచ్చినప్పుడేమో ఎన్నో చెప్పినావు, కానీ గద్దెనెక్కినాక అన్ని మర్చిపోయినావు అని చెప్పేసి గట్టిగానే గరానికి వచ్చిర్రు. ఒకసారికి మేడం అడుగుదాం ఏందో ముచ్చట. చెప్పు మేడం. తెలంగాణ మొత్తం ధర్నా చేయడం జరుగుతున్నది 48 గంటలు. ఈ రోజు 17వ తారీఖు, రేపు 18వ తారీఖు రోజు కూడా మరి 48 గంటల ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే ప్రభుత్వం కొన్ని వైఖరి, ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా, కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా, మన జిల్లాల వ్యాప్తంగా లీడర్లు వెళ్ళి ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా అంగన్వాడీ పరిస్థితులు మారడం లేదు. మరి అట్లాగే మాకు ప్రతి నెల 1వ తేదీన సాలరీస్ రావాలా. మరి ఈరోజు 17వ తారీఖు కానీ ఇంత మట్టు కూడా మాకు జీతాలు లేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇంతగానం టిప్పాలు ఉన్నాయి. మరి అట్లాగే మరి ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలా అంటనని పిఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లను తొలగించాలి, వాళ్ళకు ఒత్తిళ్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి అట్లాగే మన పోషణ ట్రాకర్ NHDS 2 యాప్లు పెట్టిండ్రు. ఏ యాప్లో పనిచేస్తారు? ఒక టీచరు అనంటే ఒక యాప్లో అటెండెన్స్ చేసి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనంటే ఆటపాటలతోటి విద్య అంగన్వాడీ సెంటర్లల్లో ఆ మొత్తము 2 యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్లను అందులో బంధించడం జరిగింది. టీచర్లకు కనీసము ఇల్లు ఇళ్ళ జాగా తినే ఫుడ్ కూడా గుర్తుకు లేకుండా చేస్తున్న ప్రభుత్వము. ఇది చాలా దారుణమైన విషయము. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ఈ మొండి వైఖరి మానుకోవాలా. మళ్ళీ అట్లాగే మినీ టీచర్లకు 10 నెలలు అవుతుంది, మెయిన్ టీచర్లకు గుర్తించిండ్రు కానీ కనీస వేతనం వేయడం లేదు, మినీ జీతం లేదు. 2 నెలలు వేసిండ్లు ఆశ ఇచ్చినట్లు. అక్కడ కేంద్రం నుంచి బడ్జెట్ లేదు, ట్రెజర్లు ఉన్నదని మభ్య పెట్టిండు.
పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడడం జరుగుతున్నది. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి 1 రూపాయి లేకుండా ఇంటికి పంపింది ప్రభుత్వం. 1వ తారీఖు వచ్చే జీతం ఇలా 17 తారీఖు అయినా కూడా ఇప్పటికి రాలేదంట. ఈ ముచ్చటి మీద డైరెక్టర్ దగ్గరికి పోయినా ఏడికి పోయినా కూడా పని అయితే లేదట. సర్కార్ అయితే ఏకంగా అంగన్వాళ్ళనే తొలగించాలని చూస్తుందంట. మేము ఎట్లా బతకాలి, మీరు చక్కగా జీతాలు ఇయ్యరు, ఇచ్చేది కూడా సగం సగమే అని చెప్పేసి వీళ్ళంతా ధర్నాకు కూసుర్రు అన్నట్టు. వాజివే మరి, టైంకు జీతం ఇయ్యాలే కదా. 1000 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టు కడుతున్నాం ఆ ప్రాజెక్టు కడుతున్నాం అని చెప్పేసి 15 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు తెచ్చిన సర్కారు గీ అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇవ్వద్దా అని కారెడ్డాలు ఆడుతున్నారు గీ ముచ్చటరికైన పబ్లిక్.